ఆత్మీయ జీవితంలో ఎరుకో లాంటి సామ్రాజ్యాన్ని, సాతాను సామ్రాజ్యాలను కూలగొట్టాలంటే ఈ 3 అనుభవాలు లేకపోతే, మన జీవితంలో విజయాలు అది మన భ్రమే అనుకుంటాం మనం చాలాసార్లు. మొట్టమొదటి చెప్తున్నాడు, యాజకులారా మీరు మందసాన్ని భుజాల మీద ఎత్తుకొని మీరు ఎక్కడికి లేవాలి? వెళ్ళి నిలబడండి. ఆ తర్వాత యాజకులారా మీరు బోరలు పట్టుకొని మీరు మందస్సు ముందు నడవండి. యోధులారా బోరలు ఊదుచున్న వారి ముందు మీరు నడవండి. ఎంత క్రమం అండి, ఎంత దీవెనండి. ఈ ప్రోగ్రెస్ అంతా జరుగుతుంది. వీళ్ళందరూ పని చేస్తున్నప్పుడు మీరు నిశ్శబ్దంగా ఉండాలి. ఎప్పుడు కేకలేయాలి? ఎప్పుడు పెడితేప్పుడు కొంతమంది కేకలేస్తుంటారు. అలా కాదు, ఎప్పుడు పెడితేప్పుడు కేకలు. దేవుని యొక్క బోర శబ్దము 7వ దినాన్న వినబడుతుంది. ఆ 7వ దినాన్న 7 మారులు వినబడుతుంది. అప్పుడు ఆయన అన్నాడు, వాళ్ళు అలా ఊదుతుంటే మీరు బిగ్గరగా కేకలేయాలట. మొట్టమొదటి నీ జీవితంలో దేవుని మందసము అనుభవము నీ జీవితంలో ఉండాల్సిందే. దేవుని మందసం పట్ల ఒక ప్రత్యేకమైన అవగాహన నీకు ఉండాలి. నీ జీవితంలో దేవుని మందసం లేకపోయినా విజయం రాదు. దేవుని యొక్క యాజకులు లేకపోయినా విజయం రాదు. విశ్వాసులైన యోధులు లేకపోయినా విజయం రాదు. ఈ 3 కలిస్తేనే జనులు అనగా దేవుని సంఘము కనాను దేశాన్ని స్వాస్యంగా పొందగలుగుతుంది. వాట్ ఏ బ్యూటిఫుల్ ప్లాన్ తెలుసా దేవునిది. చాలాసార్లు మనకు అనిపిస్తుంది, నేను యోధుడినండి, నేను గెలిచేస్తాను, నేను లేకపోతే నేను యాజకుడినండి అనుకుంటాం, లేకపోతే నాకు దేవుడు అని అనుకుంటాం. కాదు. దేవుని క్రమాన్ని పాటించాలి, దేవుని పద్ధతులను పాటించాలి, మనం అర్థం చేసుకోవాలి. అందుకే నీ జీవితంలో దేవుని మందసపు అనుభవం నువ్వు కలిగి ఉండాలి. దేవుని మందసపు అడుగు జాడల్లో నీవు నడవాలి. దేవుని మందసాన్ని నువ్వు అయ్యా నీ సన్నిధి నా మధ్య ఉంది అని బ్రతకాలి. దేవుని మందసం అంటే ఏం చెప్పుకున్నాం మనం? అది దేవుని యొక్క సన్నిధి, అది దేవుని యొక్క ప్రభావము, అది దేవుని యొక్క బలము, దేవుని యొక్క శక్తి. ఏ మనిషి జీవితంలో మందసాన్ని మెటీరియల్గా చూస్తాడో ఆ మందసముతో ఒక శక్తి అక్కడ కనిపించదు. మందసము అంటే మెటీరియల్ కాదండి.